హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత కదా వీడియో చేయడం. సో మ్యాటర్ ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాటికి మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న జాబ్ క్యాలెండర్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో అందులోనూ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి కూడా మెన్షన్ చేయడం అది ఇంకా మంచి న్యూస్. సో నెక్స్ట్ ఇయర్ అంటే 2025 ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారని మనకు అందులో మెన్షన్ చేశారు జాబ్ క్యాలెండర్లో. సో అది చాలా మంచి న్యూస్. మనం ఆల్రెడీ ఆగస్ట్, ఇంకో హార్డ్లీ 9 to 10 months ఉందంత మనకు టైం. సరే ఇన్ని రోజులు లాస్ట్ టైం జాబ్ రాలని బాధలో ఉండొచ్చు, లేదా కొంచెం లోలో ఉన్నారు ఆస్పిరెంట్స్, ముఖ్యంగా ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్. ఈ మధ్య అదే జియో 46 అనే ధర్నాలు కూడా చేస్తున్నారు. సో అవన్నిటికి చెక్ పెట్టాల్సిన టైం వచ్చింది, ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఒకటే టార్గెట్ ఉంది, ఏంటంటే 2025లో టార్గెట్ ఎస్ఐపిసి ఇది ఒకటే ఉండాలి. మిగిలిన అన్నీ ఆపేద్దాం. రోడ్లు ఎక్కడం ఆపేద్దాం, లైబ్రరీ మెట్లు ఎక్కువ ఇప్పటి నుండి, ఆ ప్లకార్డులు పట్టుకోవడం ఆపేద్దాం. మనం ఇప్పటి నుంచి బుక్ పట్టుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి. సో చాలా తక్కువ టైం ఉంది, చాలా మంచి ఛాన్స్, తొందరగా మనకి నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి టైం వేస్ట్ అస్సలు చేయకండి. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ మెయిన్ టార్గెట్ ఎలా ఉండాలంటే, మనకి ఇంకో 9 to 10 months ఉంటాయి. మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ అంటే బిఫోర్ ఏప్రిల్లో మనకి సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇది టార్గెట్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుందాంలే అని కొంచెం చదువుకుంటే చాలు, లేదా ప్రిలిమ్స్కి ఇంత చదువుకుంటే చాలు అని కాకుండా నోటిఫికేషన్ వరకే, అంటే ఏప్రిల్ 2025 లోపే సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం పేపర్ ఉన్న అరిథమెటిక్ కానీ, రీజనింగ్ కానివ్వండి, జిఎస్లో హిస్టరీ కానీ, ఉద్యమం కానీ, చరిత్ర, పాలిటీ, మొత్తం అన్ని A to Z ఏప్రిల్ వరకు నీకు కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇది టార్గెట్. ఇది పెట్టుకో, ఇంకేం పెట్టుకో. ఇది పెట్టుకొని నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఇంకా 9 to 10 months ఉంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన, ఇవాళ స్టార్ట్ చేసినా లేదా రేపు మార్నింగ్ స్టార్ట్ చేసినా మొత్తం కంప్లీట్ అయిపోవాలి. అట్లా ప్రిపేర్ అవ్వు, అట్లా స్టార్ట్ చేయను. అంత హార్డ్ చేస్తాను, అంత హార్డ్ వర్క్ చేస్తా అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేయి. ఖచ్చితంగా అవుతుంది, పెద్ద కష్టం కాదు. 9 to 10 months అంటే చాలా మంచి టైం. అది సిలబస్ కంప్లీట్ చేయడానికి చాలా లిమిటెడ్ సిలబస్ కాబట్టి మనది ఎస్ఐపిసి అనేది చాలా ఎనఫ్ టైం, అది కంప్లీట్ చేయొచ్చు మీరు గట్టిగా అనుకుంటే. ఇది టార్గెట్. సో మనకి ఇది మనం ఒకసారి మనకి నోటిఫికేషన్ వచ్చిందంటే, వన్స్ నోటిఫికేషన్ స్టార్ట్ అయితే ప్రిలిమ్స్ అని, ఈవెంట్స్ అని, మెయిన్స్ అని టైం అయిపోతుంటుంది. మన తర్వాత అసలు ఆలోచించే టైం ఉండదు మనకి. మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ ఒక్కటే చేయాలి మనం. అది చదువుతా, ఇది చదువుతా, అప్పుడు చూసుకుందాంలే అని అనుకోకుండా అది జస్ట్ రివిజన్ చేయాలి అంతే. మనకు టైం ఉండదు. కళ్ళు మూసి తెరిచేలోపు అంతా అయిపోతుంటుంది. ప్రిలిమ్స్ అవుతుంటుంది, ఈవెంట్స్ అయిపోతే మెయిన్స్ అయిపోయి ట్రైనింగ్ కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నట్టు కానిస్టేబుల్స్ అట్లా అయిపోతుంది. కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, టైం వేస్ట్ అస్సలు చేయకండి. మీరు టార్గెట్ ఏంటంటే ఒకటే, ఏప్రిల్లో వరకు మన సిలబస్ అంతా అయిపోవాలి. సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టు సిలబస్ కాపీ ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. అవసరమైతే ఇప్పుడు మీ దగ్గర పెట్టుకోండి, ప్రింట్అవుట్ తీసి ఏ రోజు ఏది కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి. ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి ఖచ్చితంగా, ఎట్ ఎనీ కాస్ట్. ఎక్స్క్యూజెస్ వెతకకండి, రీజన్స్ వెతకకండి. ఏ రోజు ఇది నేను టార్గెట్ పెట్టుకున్నా అంటే అది అయిపోవాలి అనే దాంట్లో ఆ వేలో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా అయిపోతుంది. సో ఇది నేను చెప్పడానికి వీడియో చేస్తున్నా ఇవాళ. సో ఈ మధ్య టైం కూడా లేకడం వల్ల అంత వీడియో చేయట్లే ఈ మధ్య. సో ఇప్పటి నుండి ఏదైనా మనకి మీరు కామెంట్స్లో చెప్తే, ఇప్పుడు హౌ టు ప్రిపేర్ అంటే ప్రిపేర్ స్ట్రాటజీ కానీ, ఏ సబ్జెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలని కానీ, అరిథమెటిక్ కానివ్వండి, మీకు పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇలాంటి సబ్జెక్ట్స్, లేదా ఏదైనా మీకు డౌట్ ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా మీరు కింద కామెంట్లో చేస్తే నేను ఇప్పటి నుంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పటి నుండి. అంటే ఇన్ని రోజులు కంటెంట్ ఏం లేదు కదా, ఊరికి ఎందుకు వీడియోస్ చేయడం, టైంపాస్ వీడియోలు చేసి మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అని ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు. సో ఇప్పటి నుండి అయితే డెఫినెట్గా రెగ్యులర్ వీడియోస్ చేస్తుంటా. మీకు ఏం కావాలో చెప్తే అది చేస్తా. లైక్ టైం టేబుల్ కానివ్వండి, ఏదైనా మీరు ఏ డౌట్ అడితే ఖచ్చితంగా వీడియో చేస్తాను ఇప్పటి నుండి. సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీ టైం వేస్ట్ అస్సలు చేయకండి, నెగ్లిజెన్స్ అస్సలు చేయకండి. ఎవ్రీడే కౌంట్స్. ప్రతిరోజు కష్టపడాల్సిందే. ఒక రోజు వారం రోజులు చదివిన 2 రోజులు బ్రేక్ తీసుకుంటే అట్లా కాదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఎస్ఐ అనేది చాలా ఈజీ జాబ్, చాలా ఈజీ. ఎస్ఐ అనేది పెద్ద కష్టమేం కాదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా చాలా ఈజీ జాబ్ ఎస్ఐ అనేది. కాకపోతే కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి నీ దగ్గర. కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, డెడికేషన్ ఉంటే ఎస్ఐ అనేది చాలా ఈజీ జాబ్. కొడితే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మళ్ళీ వచ్చే ఆగస్ట్లో నువ్వు యూనిఫామ్ మీదే ఉంటావు. ఇదే మైండ్లో పెట్టుకో. ఈ ఆగస్ట్లో ఉన్నావు, నెక్స్ట్ ఆగస్ట్ ప్రిలిమ్స్ రాస్తావు, మళ్ళీ ఆ నెక్స్ట్ ఆగస్ట్లో యూనిఫామ్ ఉంటుంది నువ్వు, ఎస్ఐ కానీ పీసీ కానీ. ఇది మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేయి ప్రిపరేషన్, హార్డ్ వర్క్ చేయి, ఖచ్చితంగా వస్తుంది. సో ఇది చెప్దామనే వీడియో. సో అంతేనా? అంతే. సో ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.